హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా నేనైతే కొన్ని ఫిష్ పీసెస్ తీసేసుకొని సాల్ట్ వాటర్లో కడిగేసుకొని ఇలా అన్ని మసాలాన్ని పట్టించుకున్నానండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి అయితే కలిపేసి పెట్టుకున్నాను ఇలా. సో నేను ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదండి. సో ప్రాసెస్లోకి వెళ్దాము. నేనైతే ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకున్నానండి, చపాతీ ప్యాన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది కాస్త మందంగా ఉంటుంది కదా, సో ఫిష్ పీస్ కాస్త లోపల వరకు ఉడికినట్లు అవుతుందని, చక్కగా బాయిల్ అవుతుంది ఫిష్ పీస్ అనేసి నేనైతే ఈ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ఆయిల్ వేద్దాము. సో నేను ఫిష్ పీసెస్లో సాల్ట్ వేయలేదండి. సో ఇప్పుడు నేను ఈ ప్యాన్ పైన ఆయిల్ వేసేసి కాస్త సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసేసి ఈ పీసెస్ అయితే ఫ్రై చేస్తాను. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ షాలో ఫ్రై. సో ప్రాసెస్లోకి వెళ్దాము. సో ఇప్పుడైతే కాస్త ఆయిల్ వేసేసుకుందాము ప్యాన్ పైన. సో ఆయిల్ ప్యాన్ వేడైందండి. నేను కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఇది కరిగినట్లు అవుతుంది. నెక్స్ట్ నేను ఫిష్ పీసెస్ వేసుకుంటాను. చూడండి, ఇలా ఫిష్ పీసెస్ వేసాక నేను పైన కూడా కాస్త ఆయిల్ అనేది స్ప్రింకిల్ వేసుకున్నాను. సో ఇది కాస్త ఫ్రై అవ్వనిద్దాం. సో నేను ఇట్లా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కాస్త 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టానండి పీసెస్. నెక్స్ట్ ఇలా ఫ్రై చేస్తున్నాను. సో ఇవైతే ఫ్రై అవ్వనిద్దాము 2 sides. చూడండి నేనైతే సెకండ్ సైడ్ అయితే టర్న్ చేసేసుకున్నాను. చూడండి, లైట్ బ్రౌనిష్ వచ్చింది కదా. ఇలాగే 2 sides ఇలాగే కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. నేను కంప్లీట్ సిమ్ వేసానండి స్టవ్. చూడండి, కంప్లీట్ సిమ్ వేసేసాను. సో ఇలా సిమ్లోని మంచిగా వేయించుకుంటే లోపల వరకు మంచి పీస్ అనేది బాయిల్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఈ ప్యాన్ పైన వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఏంటంటే మనం లెస్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాము అండ్ మోర్ ఓవర్ ఫిష్ కూడా మంచిగా చక్కగా లోపల వరకు బాయిల్ అవుతుంది. లేదు అని మనం చాలా ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, మనం చాలా ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసేస్తాము. మోర్ ఓవర్ మళ్ళీ ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వేరే కర్రీస్లోనైతే యూజ్ చేసేసుకోలేము. సో అలా కూడా వేస్టే అండి. సో ఇలా షాలో ఫ్రై చేసుకోవడం వల్లనే బెనిఫిట్స్ అండి. సో మీరు కూడా ఇలాగే షాలో ఫ్రై చేసేసుకొని తినండి. చక్కగా లోపల వరకు మంచిగా ఉడికినట్లు అవుతుంది సో పీసెస్ అనేది. సో ఈ ఫిష్ కర్రీ రెగ్యులర్గా వీక్లీ వన్స్ తీసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇది రిచ్ ఇన్ ఏ విటమిన్ కదా, సో కళ్ళకు కూడా ఏ ప్రాబ్లం అవ్వదు. సో యాక్చువల్లీ డ్యామ్వి కాదండి, ఈ డ్యామ్ ఫిషెస్ అయితే కావు, చెరువులో పట్టినవి. సో చెరువులో పట్టినవంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదండి. సో మేమైతే చెరువులో పట్టిన ఫిషెసే తీసుకొచ్చుకున్నాము. మేము కాస్త హెల్త్ కాన్షియస్ అండి, హెల్తీ ఫుడే తీసుకుంటాము. సో ఇలా చెరువు ఫిషెస్ అనగానే మేమైతే పర్చేజ్ చేసేసుకున్నాము. సో కాస్త పులుసు వేసేసుకున్నాము, కాస్త ఫ్రై అయితే చేస్తున్నాను. సో ఇదండి ప్రాసెస్. సో మీరు కూడా ఇలాగే చేసేసుకొని హెల్తీ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.